ముందుగా 100 రోజుల శుభ పరిపాలన పూర్తి చేసుకున్న మంచి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారికి, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర క్యాబినెట్కి, ప్రజాప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో ప్రజలందరూ కూడా చూశారు. అప్పులో ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని రాష్ట్ర సంపద పెరగడానికి అవసరమైన చర్యలన్నీ కూడా చేపడుతూ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమాన్ని ఈ 100 రోజుల పాటు ప్రజలకు అందించిన విషయాన్ని అందరికీ కూడా తెలిసిన విషయమే. ప్రజలందరూ కూడా ఒకటే మాట అంటున్నారు, ఇది చాలా మంచి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము, అన్ని విధాలుగా అన్ని వర్గాల ప్రజలు చితికిపోయారు. ఇవన్నీ కూడా అధిగమిస్తూ ఇవాళ నారా చంద్రబాబు గారు ఆయనకున్న మేధాశక్తితో ఈ 100 రోజులు 100కు పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకి అందించి ఒక మంచి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నామని చెప్పి ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇందుకు గాను రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అటు ఉద్యోగస్తులు కానివ్వండి, అలానే ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, అందరూ కూడా ఈ 100 రోజుల పరిపాలనకి వీళ్ళందరూ కూడా కారణం. ఇచ్చిన మాట మేరకు అన్ని పథకాలు స్టార్ట్ చేసినాం. ఉదాహరణకి గతంలో 250, 250, 250 5 ఏళ్ళకి 1000 రూపాయలు పెంచుకుంటూ పోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం రాగానే మొట్టమొదటి నెలలోనే గతంలో ఉన్న బకాయిలుతో పాటు పెన్షన్ని 4000 రూపాయలు చేస్తూ 7000 రూపాయలు పెన్షన్ అందించాం. మొదటి రోజునే, ప్రతి నెల మొదటి రోజునే వాలంటీర్స్ లేకుండా అసలు పెన్షన్ని పెంచలేము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు. కానీ వాలంటీర్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మొదటి రోజునే 4000 రూపాయల పెన్షన్ని అవ్వాతాతలకు ఇచ్చారు. వికలాంగులకి 6000 పెన్షన్, 6000 నుంచి 15000 రూపాయల పెన్షన్ ఇచ్చారు. అలానే నారా లోకేష్ గారు మనకి గతంలో ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ళు కల్పిస్తామని చెప్పన్నారు. మాట మేరకు మెగా డిఎస్సి 16,437 పోస్టులని విడుదల చేసి అవన్నీ భర్తీకి కార్యక్రమం మొదలుపెట్టారు. అలానే ఇక్కడ శ్రీ సిటీకి మొన్న నారా చంద్రబాబు గారు విజిట్ చేశారు. అలానే కేంద్రం నుంచి మనకి ఇండస్ట్రియల్ కారిడార్, అటు కడప కానివ్వండి, కర్నూలు డిస్టిక్కి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఇప్పటికే శాంక్షన్స్ వచ్చి డబ్బులు కూడా విడుదల చేసిన పరిస్థితి మనందరూ కూడా తెలిసిందే. అలానే ఆ హామీలు, అలానే మీ నోట్ ద్వారా వచ్చిన హామీలు దాదాపు 80% మీరు తప్పారు. కేవలం పెన్షన్ని ఒకటేసారి 1000 రూపాయలు చేస్తారని చెప్పి అది ఏదో 250 చేసుకుంటూ 5 ఏళ్ళు మీరు చేశారు. అది తప్ప మీరు అసలు ఏమని చేశారు? రాష్ట్రంలో ఎక్కడన్నా అభివృద్ధి పనులు ఉన్నాయా? ఇవన్నీ మీరు మనస్సాక్షితో మాట్లాడాలి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారికి హితోపలుకుతున్నాను. నేను అడుగుతున్నా, మీరు ఇది కాకుండా ఏం చేశారు? గత 100 ఏళ్లలో సూటిగా నేను సవాల్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు గత ప్రభుత్వంలో 100 రోజుల్లో మీరు 250 పెన్షన్ పెంచడం మినహా ఇంకేం చేయగలిగారు? దాన్ని మీకు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేము ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇది కేవలం డైవర్షన్ అని చెప్తున్నారు. రెండోది, ఇవాళ మనం చూస్తున్నాము తిరుపతి, ఇది కేవలము మన రాష్ట్ర సంబంధించింది కాదు, దేశ విదేశాల్లో మనకు భక్తులు ఎక్కడి నుంచో వస్తుంటారు. గత 5 ఏళ్ళుగా మేము వాపోతూనే ఉన్నాం, లడ్డు క్వాలిటీ సరిగ్గా లేదు, భోజనాలు అక్కడ అన్నప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అన్నప్రసాదాలు సరిగ్గా నిర్వహించట్లేదు, క్వాలిటీ బాగా తగ్గిపోయింది, ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎంతో డివోషనల్గా మనం అందరం వెళ్తాం. మనకి ఆంధ్ర రాష్ట్రానికి మనకి ఎమోషన్, ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో తిరుపతి ఉండడం మనందరి ఆంధ్రలో మనకు ఒక ఏమంటారు, మనకు ఒక గొప్పతనం. ఇలాంటి గొప్ప గుడి మన దగ్గర ఉంటే ఆ గుడిలో గతంలో మనము నందిని ఫుడ్స్, మనకి గీ ఎక్కడ ఎక్కువ కౌగి ఎక్కువ ప్రొడ్యూస్ ఉంటుంది అంటే కర్ణాటక, అలానే పంజాబ్లో ఎక్కువగా ఉంటుంది. అక్కడే ఎక్కువగా మనకి ఆవు నెయ్యి వస్తుంది. సో గతంలో మనము నందిని ఫుడ్స్ ద్వారా 2014 నుంచి 19 కూడా మనము 450 రూపాయల కిలోని మనం ఆ రోజున నందిని ఫుడ్స్కి ఇస్తే వాళ్ళు నాణ్యమైన క్వాలిటీ ఇచ్చేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైనా కానీ మనం చూడండి, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోతుంది, రోజు రోజుకి వస్తువు రేట్లన్నీ పెరిగిపోతున్నాయి, నెయ్యి కూడా పెరిగిపోయింది. గతంలో 200, 300 ఉన్న నెయ్యి ఇవాళ 1000 రూపాయల దాకా కూడా 800, మనం బయట ఓపెన్ మార్కెట్ కొనాలంటే 700, 800 రూపాయలు నెయ్యి పడుతుంది. అలాంటిది మీరు ఎప్పుడు లేని విధంగా తిరుపతి లడ్డుకి వాడే నెయ్యి 450 రూపాయలకి కాంట్రాక్ట్ అయి ఉంటే వీళ్ళు ఏం చేశారు అంటే, తమిళనాడుతో ఒక 4 సంస్థలు 4 ఏజెన్సీతో ఒప్పందం చెప్పుకొని 450 రూపాయలు ఉన్న నెయ్యిని
రూపాయలకి కొనుగోలు చేసి దీంట్లో మళ్ళీ కమిషన్స్ పొందుతూ ఇవాళ ఆ గతంలో ఏదైతే లడ్డు అక్రమాల్లో ఏదైతే విక్రయాలు జరుగుతున్నాయో అవి శాంపుల్కి పంపిస్తే ఎన్డీడీపీకి పంపిస్తే వాళ్ళు ఎన్డీడీపీ ఒక కేంద్ర సంస్థ దానికి పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, ల్యాబ్ రిపోర్టు. దీంట్లో ఫిష్ ఆయిల్, అలానే బీఫ్కు సంబంధించిన కొవ్వు, అలానే పందికి సంబంధించిన కొవ్వుని కలిపి విక్రయాలు చేస్తున్నారు. ఎస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎస్ వాల్యూస్ 102 ఉండాలి, 102 కన్నా ఎక్కువగా 114 అలా వస్తున్నాయి దాంట్లో ఎస్ వాల్యూస్. ఇవి కేవలం ఇలాంటి ప్రోడక్ట్స్, యానిమల్ ఫ్యాట్ ప్రోడక్ట్స్ కలిపితేనే ఇలాంటి ఎస్ వాల్యూస్ వస్తాయని చెప్పి అక్కడ సంస్థ ల్యాబ్ రిపోర్ట్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అసలు మీకు ల్యాబ్లో పోలీస్ వ్యవస్థని మీరు పూర్తిగా డిస్ట్రాయ్ చేశారు. అదే కాదు, గవర్నమెంట్లో ఉన్న ఏవైతే గవర్నమెంట్ ద్వారా పనిచేస్తున్న సంస్థలు అన్ని కూడా చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి వచ్చిన తర్వాత పోలీసులు ఫ్రెండ్లీ పోలీసుగా మారారు. ఏవైతే ఎక్కడన్నా చిన్న చిన్న అక్రమాలు కూడా జరగకుండా ఇవాళ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాము ఎన్డీఏ ప్రభుత్వం. గతంలో మీరు చూశారు, సబ్ రిజిస్టర్లోకి వెళ్తే పోడియం వ్యవస్థ ఏదైతే ఉంటుందో 229 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉంటాయి, వాటిలో పోడియం పెట్టి పైన ఏదైతే బ్రిటిష్ వ్యవస్థలో ఉండే రాజకీయ వ్యవస్థని తొలగిస్తూ ఇవాళ పోడియం లేకుండా ఏదైనా కానీ డిస్కషన్స్ ప్రజలకు కానివ్వండి, అలానే సబ్ రిజిస్టర్కి ఒక కామన్ ప్లాట్ఫామ్లో జరగాలని చెప్పి పోడియంలు అన్నీ కూడా తొలగించడం జరిగింది అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి. ఇలాంటి నాణ్యమైన ఏదైతే ప్రభుత్వము అలానే ప్రభుత్వ చర్యలన్నీ కూడా చేపడుతూ ఇవాళ మేము ముందుకెళ్తున్నాం. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. సూపర్ 6లో మేము ఎన్నో పథకాలు ఇంకా చేయాలని మనం చేస్తామని చెప్పి ఏదైతే ప్రజలకి వాగ్దానం చేసామో రానున్న రోజుల్లో ఇంకా ఇవన్నీ కూడా చేపట్టుకుంటూ ప్రజాప్రభుత్వాన్ని ఇంకా ఏదైతే నమ్మకంతో మాకు తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజలందరి నోటి నుంచి ఏదైతే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల నోటి నుంచి ఏదైతే మాట వస్తుందో ఖచ్చితంగా దీన్ని నిలబెట్టుకునే విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అందరం కూడా వ్యవహరిస్తాము. రానున్న రోజుల్లో మేము ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఇప్పటికే యువగలం నిధి ఏదైతే చెప్పారో అది కానివ్వండి, లేకపోతే పరిశ్రమలు తీసుకురావడం కానివ్వండి, అలానే పెన్షన్ పెంచడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసాం. ఇంకా సూపర్ 6లో మేము చేయాల్సిన ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా రానున్న రోజులు. ఇవాళ ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారంటే కనీసము వేతనాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి వేతనాలు ఇవ్వలేని పరిస్థితి, అలానే సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి, రాష్ట్రాన్ని అప్పులు ఊబిగా చేసేసి ఎటువంటి పథకాలని ముందుకు తీసుకెళ్ళలేని విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేశారు. అందరూ ఏదైతే నమ్మకంతో మాకు ఎంపీలను 21 మంది ఎంపీలను ఇచ్చారు, అలానే 164 మంది సీట్లు ఇవ్వడంతో మనకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా తీసుకొస్తూ ఇవాళ ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగస్తులకి మొదటి రోజుల్లోనే శాలరీ చేస్తున్నాము. పెన్షన్ కూడా ఒకవేళ సెలవు వస్తే సెలవు ముందు రోజే పెన్షన్ని అందరికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చేపట్టడం జరిగింది. పెన్షన్లు కానివ్వండి, మేము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని రానున్న రోజుల్లో ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాము. మేము ఇవాళ చర్చించిన దాంట్లో ఏదన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి డౌట్స్ ఉన్నా, వాళ్ళు ఏదన్నా ఓపెన్ డిబేట్కి వాళ్ళు కానీ ఉంటే నేను ఈ సవాలు ఖచ్చితంగా స్వీకరిస్తున్నాను. అలానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నిన్న మీడియా ముఖంగా చెప్పిన అన్నీ కూడా కేవలము తెలుగుదేశం పార్టీ కూటమికి మంచి పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో డైవర్షన్ చేసింది తప్ప ఎటువంటి ఫ్యాక్ట్స్ కూడా లేవు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విధంగా ఇవాళ ఫ్లడ్ రిలీఫ్కి మనము ఇవాళ వాళ్ళకి మనం ఆదుకుంటున్నాము. అందరికి కూడా ఎవరైతే ఈ ఫ్లడ్ వల్ల డ్యామేజ్ అయినాయో వాళ్ళందరూ కూడా ఆర్థిక సాయం ప్రభుత్వం అందించబోతుంది. అది 2 వీలర్స్ అయినా, లేకపోతే బండ్లు వాళ్ళైతే బండ్లు అయితే కానీ, ఇల్లు ఏదైనా డ్యామేజ్ అయితే ఇల్లు కానీ, వీటన్నిటి కూడా ప్రభుత్వము ఇవాళ ఆసటగా నిలబడుతుంది. మనం చూసాము ఎంత పెద్ద ఎత్తున ఫ్లడ్ కోసము అటు సినీ ప్రముఖులు కానివ్వండి, ఇట్లా రాజకీయవేత్తలు కానివ్వండి, అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ఫ్లడ్ కోసం డబ్బులు కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద భరోసా. గతంలో ఎవరు కూడా ఒక్క రూపాయి లేదు, ఈ ఫ్లడ్స్ వస్తే ఒక్క రూపాయి లేదు. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఈ నమ్మకం లేని తనం వల్ల మనకు అటు ఒక పక్కన పరిశ్రమలు రాలేదు, రెండోది ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఎటువంటి సాయం కేంద్రం నుంచి రాలేదు, అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి పట్టించుకోలేదు. ఇది అన్ని కూడా చేసుకుంటారు. ఇలాంటి 100 రోజుల్లో 100కి పైన అభివృద్ధి సంక్షేమ పథకాలు మనం అందించాము. ఇవాళ నిన్న మనం చూసాము, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ 100 రోజులు యాక్టివిటీ వీళ్ళు ఎందుకు చేపడుతున్నారంటే ఈ డైవర్షన్ చేయడానికి వీళ్ళు ఏం చేయలేదు అని చెప్పంటున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్తున్నాను, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను ముందుగా. ఇప్పుడు ఈ 100 రోజులు మేము ఏం చేసామనేది కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి అందిస్తున్నాం. అంటే మీరు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ప్రతిదీ ఇంచ్ బై ఇంచ్ మనం ఏ అభివృద్ధి యాక్టివిటీ చేస్తాము, ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము. ఒక ఉదాహరణకి బీసీలకి రిజర్వేషన్, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రతిపాదన మనం సెంట్రల్ గవర్నమెంట్ పంపించాము. ఇవన్నీ కూడా
100కి పైన అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఇవన్నీ కూడా అన్నీ కూడా మనము ఒక కరపత్రం రూపాన ప్రతి ఒక్కరి ఇంటికి అందించే విధంగా ఇవాళ మేము అందిస్తాం. ఇది మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా పార్టీ నాయకులకు అందిస్తాం. మీకు ఎవరికైనా మినిస్టర్స్ ఎవరైనా గతంలో ఎక్స్ మినిస్టర్స్ ఉంటే వాళ్ళందరూ కూడా అందిస్తాం. మీరు చదువుకోండి, ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే ఓపెన్ డిబేట్కి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. 100కి పైన కార్యక్రమాలు చేసాం. నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, గతంలో మీరు 100 రోజుల్లో ఏం చేశారో మీకు గుర్తుందా? 100 రోజుల్లో పెన్షన్ 250 పెంచడం తప్ప మీరు ఏమీ చేయలేదు. మళ్ళీ రెండోది ఏంటంటే 6 నెలలకి ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేశారు. అది తప్ప 6 నెలల దాకా మీరు ఏం చేసింది లేదు. 250 పెంచారు, ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు. 6 నెలలు మీరు చేసింది. ఇవాళ మీరు 100 రోజుల్లో మేము ఎన్ని చేస్తే ఏమీ చేయలేదు, ఇది కేవలం డైవర్షన్ అని చెప్పి చెప్తున్నారు. డైవర్షన్ దేని నుంచి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది, దాని నుంచి మేము డైవర్షన్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మేము ఇంతకుముందే నారా చంద్రబాబు గారు చెప్పారు, నారా లోకేష్ గారు చెప్పారు, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రభుత్వంలోనే ఉంటుంది, ప్రభుత్వం ఆపరేట్ చేస్తుంది. దాన్ని ప్రైవేటైజ్ కానేమో, దానికి తెలుగుదేశం పార్టీ అలానే ఎన్డీఏ కూటమి మేమందరం కూడా స్టాండ్ తీసుకున్నాం, అది కానేమో. కేవలం మీరు డైవర్ట్ చేయడానికి ఎక్కడ తెలుగుదేశం పార్టీ కూటమికి ఏదైతే ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందో అని చెప్పి మీరు డైవర్షన్ కోసం అని చెప్పి ఇవాళ కావాలని ప్రెస్ మీట్ పెట్టారు. ఇవాళ మీ మీద చాలా